ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒకవైపు కామెడీ షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రష్మి నెట్టింట ఎప్పుడు సందడి చేస్తూ ఉంటుంది, నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ నెటిజన్లు ఆకట్టుకుంటూ ఉంటుంది. సో ఇటీవల జరిగిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి ట్వీట్ చేసి ఇప్పుడు తన క్యారెక్టర్ని అబ్యూస్ చేసే యొక్క పిచ్చి పిచ్చి కామెంట్స్కి ఒక రకంగా యాంకర్ రష్మి బలేని చెప్పుకోవచ్చు. కేవలం తను మహిళా దినోత్సవం రోజున ఇలాంటి కామెంట్స్ నేను తీసుకోవాలా, నిజంగా చాలా బాధగా ఉంది. దేశం గురించి మాట్లాడితే నన్ను ఖత్తర్ హిందూ అని చెప్పి ఎట్లా మాట్లాడతారు, ఒక హిందుత్వవాది అని చెప్పి ఎలా ముద్రేస్తారు అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడిన పరిస్థితి. సో పర్టికులర్గా యాంకర్ రష్మి గురించి అంటే అంత దారుణంగా ట్వీట్లు చేయాల్సిన అవసరం, తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి వెళ్ళి మరి తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మీరు ఒకసారి గమనిస్తే కుక్కలు అన్నీ చాలా బ్యాడ్ వర్డ్స్, అంటే చెప్పలేనటువంటి బ్యాడ్ వర్డ్స్, ప్రైవేట్ పార్ట్స్ గురించి, ఆవిడ ఎవరితో దిగిన పిక్ గురించో, ఆవిడ కొంచెం అంటే బేసిక్గా ఆవిడ కొన్ని అంటే ట్రెండీ అవుట్ఫిట్లో కొన్ని పిక్స్ పెడుతూ ఉంటారు, వాటికి వెళ్ళి ఆవిడ ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడుతూ ఆఫ్ ద రికార్డ్లో ఒక ముఠా పని చేస్తుంది. కేవలం కమేనీ మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈవిడికి నెగిటివ్గా పోస్టులు పెట్టడం మనం చూస్తున్నాం. సో అంటే దేశం గురించి మాట్లాడితే ఒక మహిళా దినోత్సవం రోజున ఒక మహిళని ఎంత ఇబ్బంది పెడతారా అంటూ ఆవిడ ఆవేదనలో నిజంగా ఒక అర్థం ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఆవిడేదో ఆవిడ కెరీర్ కోసమో లేకపోతే ఆవిడ స్వలాభం కోసమో ధనలాభం కోసమో ఆవిడ చేసింది కాదు. కేవలం ఖమేనీ అనే ఒక మతోన్మాది ఎవరైతే ఉన్నారో ఆయన మరణం తర్వాత ఇక్కడ ఎందుకు ఆందోళన చేయాలి? ఎందుకంటే ఖమేనీ మరణం తర్వాత చాలామంది టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఇండియాలో యాక్టివ్ అవుతారని మనం గమనించాం. వాళ్ళు యాక్టివ్ అయితే మన ఇండియాకి దెబ్బ, ఇటు ఆర్థిక వ్యవస్థ పరంగా కావచ్చు, కొన్ని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఎన్ఐఏ చాలా గట్టిగా టఫ్ ఫైట్ ఇచ్చింది. నిజంగా వాళ్ళు చేసే యాక్టివిటీస్ని చాలా తరువుగా మానిటర్ చేస్తూ నెక్స్ట్ లెవెల్లో ఒక పర్ఫెక్ట్ మానిటర్ చేసింది ఎన్ఐఏ. మరి వీళ్ళంతా ఎందుకు పనిచేశారు ఆఫ్ ద రికార్డులో? బయటకు వచ్చి మాట్లాడటం రష్మి చేసింది తప్ప? ఎందుకు మాట్లాడకూడదు రష్మి?